దక్షిణాది నుంచి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టు బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు విజయశాంతి. కిషన్ రెడ్డి మాటలతో అది స్పష్టమవుతోందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు మద్దతుగా కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అన్నారు విజయశాంతి. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని అన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీ సమాధానమన్నారు. దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి. దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టు బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు విజయశాంతి. కిషన్ రెడ్డి మాటలతో ఇది స్పష్టమవుతోందన్నారు. విజయశాంతి ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీస్తుంది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడటంపై డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు విజయశాంతి. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించినా కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కాంగ్రెస్ లో రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. తాజా ట్వీట్ తో అది మరింత బలపడింది. ఈ నేపథ్యంలో విజయశాంతి మళ్లీ గులాబీ కూటికి చేరబోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ తో కలిసి పనిచేశారు విజయశాంతి. కేసీఆర్ కు సన్నిహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత పరిణామాలతో ఆమె పలు పార్టీలు మారుతూ వస్తున్నారు.